హాయ్ ఫ్రెండ్స్, భారీ శవంతో బిర్యానీ ఉన్న పోలీస్ ఓటీటీలోకి వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్. అయితే ఇంతగా మూవీ నేమ్ ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళం సినిమాలది అవా నడుస్తుంది. వాస్తవికతకు సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ మూవీస్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో మలయాళం సినిమాలదే క్రేజ్. వీటికి మంచి ఆదరణ వస్తుండడంతో పలు ఓటీటీ సంస్థలు కూడా మలయాళం మూవీస్ని తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇక భాషతో సంబంధం లేకుండా క్రైమ్, సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ జోనర్ సినిమాలు అందరికీ నచ్చుతున్నాయి. ఓటీటీ ఆడియన్స్ కూడా వీటిని చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా మలయాళంలో 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఒక మూవీ ఓటీటీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. అదే ఎలా విచ పుంచీరా. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ స్టోరీ మొత్తం పోలీస్ కానిస్టేబుల్ మధు చుట్టూ తిరుగుతుంది. అతను ఒకసారి డ్యూటీలో భాగంగా ఒక శవానికి కాపలా కాయాల్సి వస్తుంది. అయితే రక్తం మరకలు చూసి వేరే ప్రాంతానికి వెళ్ళి మొంత అవుతాడు. ఇంతలోనే మరొక పోలీస్ ఆఫీసర్ అతనితో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్తారు. అక్కడ ఉన్న వెంకయ్య మధుకు వంట చేసి పెడితే అతను తినకుండా కుక్కలకు పెట్టేస్తాడు. ఇక కొద్దిసేపటికి ఆ ప్రాంతాన్ని చూడడానికి తన పై ఆఫీసర్ భార్య పిల్లలు వస్తారు. వారిలో ఒక అబ్బాయి మాత్రం ఏదో మర్చిపోయినట్టు తిరిగి ఇంటికి వెళ్తాడు. ఈలోపు భార్య వర్షం కారణంగా మధు వాళ్ళను స్టేషన్కి తీసుకెళ్తారు. అయితే బయటకు వెళ్ళిన ఆ అబ్బాయి మాత్రం పిడుగుపాటు కారణంగా చనిపోతాడు. మరోవైపు సిటీలో అక్కడక్కడ కొంతమంది అమ్మాయిల బాడీ పార్ట్స్ దొరుకుతూ ఉంటాయి. మరి ఆ మృతదేహాలు ఎవరివి, ఆ హత్యలు చేసింది ఎవరు అనేది తెలియాలంటే ఎలా వీజా పుంచీరా అనే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.